గ్రామాల అభివృద్ధిలో ఉపాధి శ్రామికుల పాత్ర ఎంతో కీలకమని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. పెదవేగి మండలం విజయరాయి వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పనులకు హాజరైన శ్రామికులతో శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మమేకమయ్యారు. నిండు వేసవిలో సైతం శ్రామికులు ఎంతో శ్రద్ధతో ఉపాధి పనులు చేయటం గమనించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారి శ్రమను అభినందిస్తూ కాసేపు వారితో ముచ్చటించారు. గ్రామాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నా వాటిలో ఉపాధి శ్రామికుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అభినందించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి 50 మంది శ్రామికులకు ఒక మేట్ను నియమించి శ్రామికులకు పనుల కేటాయింపు చెల్లింపుల అంశంలో మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అనంతరం ఉపాధి శ్రామికుల కోసం ప్రత్యేకంగా శీతల పానీయాలు తెప్పించి స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రామికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పింది నిజమేనా కాదా? నోరు బయటకు వస్తుంది తప్ప మీరు నా బాధ అర్థం చేసుకోండి. మొత్తానికి ఎక్కడ వస్తుందని చెప్తుండే మొత్తం బయట ఏం చేస్తాం? ఆ నెల చాలా దాని మీద ఉసురు ఇస్తారు కదా. పని చేయట్లే బుర్రే ఎక్కడ దాకా వచ్చారు? ఫోన్ కొట్టు ఇది అన్ని విజయరావు వరకు పోసి పంపించేసి మన వాళ్ళకి బజ్జీ కొంతమంది మచ్చలు పండి కొంతమందికి పడలా. ఏం చేయాలి? చేయాలంటే చూసా కదా, ఫోన్ చేశాడు చెప్పాలి. దింపేసారమ్మా చూడ